నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రతిపక్ష హోదా ఇస్తే గాని అసెంబ్లీకి రాను అంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అందరికీ గుర్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం స్పీకర్ అలానే డిప్యూటీ స్పీకర్ వీరిరువురు కూడాను ఒక లేఖను జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 60 రోజులు కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే మీ పదవి రద్దవుతుంది అని. అయితే అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు అని చెప్పేసి. కానీ బడ్జెట్ సమావేశాలకు వచ్చి స్పీకర్ ప్రసంగం జరుగుతుండగానే ఆయన వెళ్ళిపోవడం, అలానే స్పీకర్ ప్రసంగిస్తున్న సమయంలో వీళ్ళంతా కూడా వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడం అందరూ చూశారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? అసలు రాను అన్న వ్యక్తి ఎందుకు వచ్చారు? అలానే కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, 11 నిమిషాల్లో 11 మంది బాయ్కట్ చేశారు అసెంబ్లీకి అని చెప్పేసి. 2 minutes మ్యాగీ జగన్ అంటూ కూడా చాలా ట్రోల్స్ అనేవి పెరిగిపోయినాయి. అసలు వీటిని ఎలా చూడాలి, ఏం జరిగింది అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అసెంబ్లీకి రాను అన్నారు కానీ వచ్చారు. వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నించారు. అక్కడ స్పీకర్ ప్రసంగం జరుగుతుండగానే వీరందరూ వెళ్ళిపోవడం, 11 నిమిషాల్లో 11 మంది బాయ్కట్ చేయడం, 2 minutes మ్యాగీ జగన్ అంటూ చాలా అంటే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎలా చూడాలి అంటారు? తర్వాత వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటకు వచ్చి గవర్నర్ గారి ప్రసంగాన్ని, గవర్నర్ గారిని అవమానించే విధంగా కూడా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. అసలు ఎలా చూడాలి అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి 2014 తర్వాత వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా ఒక ట్యాగ్ లైన్ ఆపాదిస్తూ వచ్చారు. మాట తప్పని మడమ తిప్పని వంశం, ఆ వంశానికి సంబంధించిన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పడు, మడమ తిప్పడు. ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు ఆయన. తాను నమ్మిన సిద్ధాంతం కోసం నాడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారిని ఎదిరించి పోరాడిన వీరుడు అని చెప్పని చిత్రీకరించేవాళ్ళు. ప్రజలు కూడా నమ్మారు, నిజమేనేమో ఈయన మాట ఇస్తే తప్పడేమోనని చెప్పని. కానీ ఆయనకి పదవీకాంక్ష, ఆ పదవి ద్వారా తనకున్న వ్యక్తిగత బలహీనతలు, లైక్ తన మీద ఉన్న కేసులు విచారణ వేగవంతం కాకుండా కాపాడుకోవటం, ఆ పదవులను అడ్డం పెట్టుకొని గతంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఎలా సంపాదించాడో అంతకన్నా కొన్ని రెట్లు ఎక్కువగా డబ్బు సంపాదించడం, వీటి మీద తప్ప మరి ఏ ఇతర అంశాల పట్ల కనీస మాత్రపు శ్రద్ధ లేదు అనేది ప్రజలకు ఒక రియలైజేషన్ వచ్చింది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆయనకి ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించారు. అయినా సరే ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆయన ఈ మధ్యకాలంలో కూడా చూసాం, ఇందాక మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే రాజ్యాంగంలోని 101 subsection 4 ప్రకారం శాసనసభలో డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదే అంశాన్ని స్పీకర్ గారు ఇప్పుడు కొత్తగా ఆయనకి తెలియజేసేదేం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మొట్టమొదటిసారిగా చట్టసభకి ఎన్నికైన సభ్యుడు కాదు. 2009 నుంచి 14 వరకు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరొకసారి ఇప్పుడు 4వ విడత చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడు. హౌస్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, కన్వెన్షన్స్ ఏంటి, వీటి గురించి పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి ఆయనకి మీరు ఇప్పుడు 60 రోజులు వరుస క్రమంలో కనుక శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే మీ శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది అని చెప్పని కొత్తగా ఆయనకి తెలియజెప్పేదేం లేదు. ఎందుకంటే గత ప్రెస్ మీట్ సందర్భంగా విలేకరులతో ప్రస్తావిస్తూ ఆయన, నేను శాసనసభ సమావేశాలకు హాజరు కాను, నేను ఇక్కడ మా ఇంట్లో నుంచే మీడియా ద్వారా ప్రశ్నిస్తా, మీరు శాసనసభలో సమాధానం చెప్పండి అన్నాడు. అదే సందర్భంలో విలేకరులు అడిగారు ఆయన్ని, మీరు గనక శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే మీ ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై అవుతుందని చెప్పని చెప్తున్నారు కదా అని అంటే, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం సమావేశాలకు హాజరు కాను అన్నాడు. అన్న వ్యక్తి ఇవాళ మరి ఏ పరిస్థితులు కంపెల్ చేసి ఆయన సమావేశాలకు రప్పించాయి? మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మరి ఇంతలోకే మాట తప్పి మడమ తిప్పి 4 మడతేసి సమావేశాలకు ఎందుకు హాజరయ్యావు? ఎందుకు హాజరయ్యావు అని అంటే, శాసనసభ్యుడిగా ఉన్న ఈ మాత్రం ప్రివిలేజ్ కూడా ఎక్కడ దూరం అవుతుందో, ఈ శాసనసభ్యుడిగా ఇవాళ పొందుతూ ఉన్న ఈ గౌరవ మర్యాదలు కూడా ఎక్కడ దూరం అవుతాయో, ఇవాళ తన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి కనుక మరొకసారి ఉప ఎన్నికలే వస్తే, వాస్తవంగా అంతకుముందు వాళ్ళ సోషల్ మీడియాలో ఏం ట్రోల్ చేశారు అని అంటే,
డిస్క్వాలిఫై చేయండి. పులివెందులలో బై ఎలక్షన్లో మరొకసారి ఘన విజయం సాధించడం ద్వారా ఆయనకి ప్రజల్లో ఉన్న మద్దతు ఏంటి అనేది నిరూపించుకుంటామన్నారు. మరి అన్నవాళ్ళు వాళ్ళు ఎందుకని సవాల్గా ఆ మాట కట్టుబడి ఉండాల? ఎందుకని ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరయ్యాం? ఇక్కడ గమనించుకుంటే లోతైన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈయన శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవటం అనేది ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే తప్ప నేను సమావేశాలకు హాజరు కాను అంటున్నాడు. వాస్తవంగా ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంఖ్యాబలంతో సంబంధం లేదు. గతంలో చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు చాలా పార్టీల తరఫున రుజువు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు లోక్సత్తా పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ గారు ఒకరే శాసనసభ్యులుగా ఉండేవారు. అంతకుముందు ఎంసీపీఐ తరఫున గుమ్మ నరసయ్య గారు, ఓంకార్ గారు ఒక్కొక్కరే శాసనసభ్యులుగా ఉండేవారు. వారి పార్టీలకి వన్నె తెచ్చే విధంగా వారు ఒక్కొక్కరే వాళ్ళ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా అసెంబ్లీలో గౌరవప్రదంగా వారు చర్చల్లో పాల్గొనేవారే. వారి ప్రాంత సమస్యలు, రాష్ట్ర సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీసేవారే, సమాధానాలు రాబట్టేవారే. వారు లేచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారు ఏ అంశాల గురించి ప్రస్తావిస్తారా అని చెప్పని అధికార పక్షం కూడా నిశితంగా గమనించి వారికి ఆ యాంపుల్ టైం ఇచ్చేవారే. నోముల నరసయ్య గారు సిపిఎం పక్ష నాయకుడిగా ఉన్న రోజు జోలగట్ట రంగారెడ్డి గారు, నోముల నరసయ్య గారు ఇద్దరే శాసనసభ్యులు. మరి వారు సిపిఎం పార్టీ వాణ్ణి చాలా బలంగా వినిపించారే. 2004 నుంచి 2009 కిషన్ రెడ్డి గారు, దొరబాబు గారు ఇరువురే బీజేపీ పక్ష సభ్యులు ఉండేవారే. 2009 నుంచి 14 కిషన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు ఇరువురే బీజేపీ పక్షాన శాసనసభ్యులుగా ఉండేవారే. మరి వారు చాలా సమర్థంగా వాడిని వినిపించారు కదా. కాబట్టి ఇక్కడ ప్రజా సమస్యల గురించి స్పందించాలి అన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నా, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టాలి అన్నా శాసనసభ్యులుగా తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంఖ్యాబలంతో సంబంధం లేదు అని చెప్పని వివిధ సందర్భాల్లో వివిధ పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహించిన వివిధ నాయకులు రుజువు చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కొరత ఏంటి? 11 మంది సభ్యులు ఉన్నారు ఆయనకి. వాస్తవంగా 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ అంటే 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో 18 మంది శాసనసభ్యులు ఎన్నికైన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు దక్కడానికి ఆస్కారం ఉందనేది ఆయనకి తెలుసున్నా సరే ఇప్పుడు ఏంటంటే 35 మార్కులకి పాస్ మార్క్ అని చెప్పని ఎగ్జామ్కి అపీర్ అవుతున్నావు. నాకు 20 వచ్చినాయి అయినా సరే నన్ను పాస్ చేయండి అని చెప్పని తొండి చేయడం ఏంటి? 35 మార్కులు వస్తేనే పాస్ మార్క్ అనేది ఎగ్జామ్ రాయడానికి ముందే నీకు తెలుసు కదా. గతంలో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజున కూడా ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాన చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీ నుంచి ఇప్పటికే 4 శాసనసభ్యులు మా వైపు ఫిరాయించున్నారు, ఇంకొక 2-3 కనుక లాగేశాము అని అంటే ఇప్పుడు మీకున్న ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారే బెదిరించారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది సంఖ్యాబలం మీద ఆధారపడి మాత్రమే దక్కుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్న అవగాహనే కదా. మరి అటువంటిప్పుడు ఇవాళ ప్రజలు ఆయనకి 11 స్థానాలు ఇస్తే ఆ 11 స్థానాల ప్రాతిపదికగా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పని ఈరోజు కేవలం తమ ఎమ్మెల్యే పదవులు కాపాడుకోవటం కోసం అసెంబ్లీకి హాజరయ్యి గవర్నర్ గారి ప్రసంగం ఒక పక్క కొనసాగుతూ ఉన్న సందర్భంగా నిజంగానే ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రజా సమస్యల పట్ల స్పందించాలనే చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆశాంతం వినండి. ఆ ప్రసంగంలో అవాస్తవాలు ఉంటే ప్రస్తావించండి. ఆ ప్రసంగంలో ప్రజలను తప్పుదో పట్టించే సమాచారం ఇస్తే దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీయండి. సమర్థంగా మీ వాణిని వినిపించడానికి ప్రధాన ప్రతిపక్ష పాత్ర దక్కితేనే ఆస్కారం ఉంటుంది అనేది 100కి 100 పాళ్ళు పోరాట పందా ప్రదర్శించలేని నిస్సహాయ స్థితిని ప్రదర్శించుకోవటం. అంటే ఆయన పిరికితనాన్ని అసలు వాస్తవం ఏంటి? వై నాట్ 175 అని చెప్పని 175కి 175 మనమే గెలుస్తున్నామని చెప్పని బింకాలు పోయి ఇవాళ 164 మంది ఉన్న అధికార పక్షాన్ని ఆ సంఖ్యాబలాన్ని చూసి తట్టుకోలేని కడుపు పురంతో అరే నిన్నటి వరకు నేను కూర్చున్న స్థానంలో ఇవాళ నా ప్రత్యర్థులు కూర్చొని ఉన్నారే అని చెప్పనే ఒక రకమైన అసూయతో కడుపు మంటతో రగిలిపోతా ఇవాళ అధికార పక్షం సంధించే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఇవాళ ప్రతిపక్ష సభ్యుడిగా నువ్వు ఆ స్థానంలో కూర్చొని ఉంటున్నావు. ప్రభుత్వం గత పాలనలో జరిగిన లోపాల గురించి, అవినీతి గురించి, అరాచకాల గురించి, ఆక్రమణల గురించి, మైనింగ్ అక్రమాల గురించి, ఆ రోజు అధికారం దక్కించుకోవడానికి 2019 ఎన్నికల నాడు మీరు చేసిన వాగ్దానాల గురించి, మీరు విస్మరించిన వాటి గురించి అధికార పక్షం వైపు నుంచి ప్రశ్నలు వస్తుంటే
వాటికి సమర్థంగా సమాధానం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మీరుండి నిజం నిష్ఠూరంగా ఉంటది, నిజాన్ని తట్టుకొని జీర్ణించుకోగలగటం అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇవాళ ఆ జీర్ణించుకోలేని నిస్సహాయ స్థితిలో, వాళ్ళని ఫేస్ చేయలేని స్థితిలో ఇవాళ సభ నుంచి పారిపోతా దానికి అసంబద్ధమైన డిమాండ్లని ముందుకు తీసుకొచ్చి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం కేటాయిస్తే అంత సమయం కేటాయించాలి, ముఖ్యమంత్రి గారి తర్వాత నాకు అవకాశం ఇవ్వాలి అంటే, మనం దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకసారి గుర్తు చేసుకుంటే అతని ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటది. 2-3 రోజులకు ఒకసారి తొండి చేస్తూ ఉంటాడు, నా ఇంట్లో షూటింగ్ జరగడానికి వీల్లేదు అని. ఏంటయ్యా అంటే, నాకు రెమ్యునరేషన్ పెంచాలి, మీ హీరోకి ఏ భోజనం పెడితే నాకు కూడా అదే భోజనం పెట్టాలి, మీ హీరో పక్కన నాకు కూడా చేరేయాలి అని చెప్పని గొంతెమ్మ కోరికలతోటి డిమాండ్లు పెట్టి గత్యంతరమైన స్థితిలో తన ఇంట్లో షూటింగ్ జరగాలి కాబట్టి ఆ యూనిట్ వాళ్ళు మన్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నీ కోరికను పరిగణలోకి తీసుకోవడానికి కనీసం బ్రహ్మానందం స్థాయి క్యారెక్టర్ కూడా పోషించడంలా, కామెడీ చేసైనా సరే ప్రజలలో ప్రజాప్రతినిధిగా నీ ఉనికిని మనుగడని చాటుకునే ప్రయత్నం చేయటంలా పారిపోతా ఉన్నావు. సభను చూస్తే పారిపోయి తాడేపల్లిలో ఉంటే సభకు హాజరు కావాల్సి వస్తుందని చెప్పని వెళ్ళి బెంగళూరులో కూర్చుంటున్నావు. ఇవాళ ఇతన్ని నమ్మిన పర్యవసానం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఇప్పటికీ 175 మంది పోటీ చేస్తే 164 మంది ఓడి 11 మంది మాత్రమే నెగ్గారు. ఆ నెగ్గిన 11 మందిలో ఇతను తప్పించిన మిగిలిన 10 మంది రాజకీయ భవిష్యత్తును కూడా ఇతను పడంగా పెడతా ఉన్నాడు. ఎన్నాళ్ళు ఓర్పు పడతారు వాళ్ళు కూడా? ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించని పక్షంలో రేపు రోజున తమ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది. కాబట్టి గత్యంతరమైన స్థితిలో సభకి వాళ్ళైనా హాజరయ్యే ప్రయత్నం చేస్తారు. దాన్ని నివారించడం కోసం, వాళ్ళ పదవులు డిస్క్వాలిఫై కాకుండా ఉండటం కోసం, తన పదవులు కూడా కాపాడుకోవడం కోసం మొక్కుబడిగా శాసనసభకు హాజరయ్యి, అంటే కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నాడంట. ఆ 11 నిమిషాలకి సభని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయి బయట ప్రెస్ మీట్లు, ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదివే గవర్నర్ గారి తోటి మనకేం పని అని. అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు మీరు ఇచ్చిన స్క్రిప్ట్ కాక గవర్నర్ గారు ఆయన సొంతంగా డ్రాఫ్ట్ చేసి తెచ్చుకున్నాడా? ఇదే గవర్నర్ గారు ఆ రోజు కూడా ఉన్నారుగా. అంతకు ముందు ఉన్న గవర్నర్ గారిని కానీ ఈ గవర్నర్ గారికి కానీ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టే చదువుతారు, కేబినెట్ ఆమోదించిన స్క్రిప్టే చదువుతారు, అంతేగాని వాళ్ళు సొంతంగా రాసుకొని తెచ్చుకోరు. ఇవాళ సమస్యల గురించి ప్రస్తావించడానికి మాకు ప్రతిపక్ష హోదా కావాలి, సమస్యల గురించి ప్రస్తావించడానికి ప్రతిపక్ష హోదా అవసరంలా. ఇవాళ ఏంటంటే మీకున్న కొన్ని బలహీనతలు, మీకు ప్రజలు ఇవ్వని ప్రోటోకాల్ మీకు కావాలి, ప్రజల ద్వారా దక్కని అవకాశం కల్పించమని గొంతెమ్మ కోరికల స్పీకర్ గారి ముందు, హైకోర్టు ముందు మీరే ఉంచడం జరిగింది. ఇవాళ స్పీకర్ గారి చేతిలో కూడా లేదది. అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మీకు 11 స్థానాలకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇటువంటి స్థితిలో మీ బేరతనాన్ని, ఇవాళ ప్రజల సమస్యల పట్ల స్పందించలేని మీ నిస్సహాయ స్థితిని మీరు బయట పెట్టుకుంటా కొండలాగా కనిపిస్తున్న అధికార పార్టీ సంఖ్యాబలాన్ని చూసి తట్టుకోలేని ఒక పిరికితనంతో మీరు సభను బాయ్కాట్ చేసి వెళ్ళారు. కేవలం 60 రోజులు వరుస క్రమంలో హాజరు కాకుంటే డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో మీ పదవులను కాపాడుకునే ఏకైక లక్ష్యంతో మొక్కుబడిగా సభకు హాజరయ్యారు తప్ప ప్రజల సమస్యల పట్ల కానీ, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యల పట్ల కానీ, ఆ ప్రజల అవసరాల రీత్యా కానీ లేదు, మీ పార్టీ మీ శ్రేణుల్లో మనోధైర్యం నింపే కనీస మాత్రపు నాయకత్వ పట్టిమను కూడా ప్రదర్శించలేని ఒక నిస్సహాయుడిగా మీకు మీరే రుజువు చేసుకున్నారు. అంటే సార్, ఒకవేళ ఈయన పదవి గనక రద్దయితే మళ్ళీ బై ఎలక్షన్ జరుగుద్ది, అందులో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవనుకుంటా, అందుకనే భయపడి వచ్చాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాస్తవమేనా? ఎక్కడ మళ్ళీ బై ఎలక్షన్ జరిగితే ఆయన గెలవడేమో అనే భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు ఇందాకే నేను చెప్పినట్టుగా గత నెలలో జరిగిన ప్రెస్ మీట్లో ఇతను స్పీకర్ గారికి సవాల్ విసరటం జరిగింది. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పని. ఆ సవాలు విసిరిన మీదట వాళ్ళ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ కైనా సిద్ధం అని చెప్పని ఆర్భాటపు ప్రకటన చేశారు, ప్రచారం చేశారు. కానీ వాస్తవ రూపంగా మరి వాళ్ళ ఉప ఎన్నిక రప్పించడానికి ఆస్కారం ఉన్నా కూడా ఇవాళ ఈ సభ్యత్వం రద్దు చేయించుకునే ధైర్యం లేక ఇవాళ సభ్యుడిగా కొనసాగటం కోసం ఈ మొక్కుబడి తంతు నడిపించారు కదా. నిజంగానే సభ పట్ల ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆస్కారం ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యుడిగా కొనసాగటంలో కన్నా కూడా సభ్యుడి ద్వారా దక్కే ప్రివిలేజెస్ అనుభవించడం మీద మాత్రమే ప్రేమ ఉందనేది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.